హలో గైస్, వేలకు వేలు పెట్టి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినే బదులు ఒక్కసారి తక్కువ క్వాంటిటీతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో చేసుకునే ఈ వంకాయ బిర్యానీ ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. వెల్కమ్ టు అను ఫుడ్స్. నేను మీ అనుష. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా చిన్న చిన్న వంకాయలు మంచిగా కడిగేసుకొని అందులో కొంచెం ఉప్పు, తర్వాత కొన్ని ఇలా 4 భాగాలుగా కోసి పెట్టేసుకోండి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక బిర్యానీ ఆకు, తర్వాత బిర్యానీ మసాలా, జీలకర్ర, తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని, ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా వేగిన తర్వాత ఇందాకలా 4 భాగాలుగా చేసుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం కలుపుకొని కారం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యి కొంచెం వాటర్ వేసుకొని దగ్గరగా ఉడకనివ్వండి. వంకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది, ఆ విషయం మనకు తెలిసిందే. సో ఇందులో వచ్చేసరికి మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని వేసేస్తే ఎంతో టేస్టీ అయిన వంకాయ బిర్యానీ రెడీ.